ప్రణీత్ రావు నిఘా విభాగ అధికారి. ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన గతంలో ఒక సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసి తన సిస్టమ్స్‌లో బిగించి బీఆర్ఎస్‌ని ఇబ్బంది పెట్టే నాయకులు, కాంగ్రెస్, బీజేపీ ఇంకా సొంత పార్టీలో ఉన్న వాళ్ళందరి యొక్క డేటా సేకరించి, ఆ డేటాలోని వాళ్ళ వ్యక్తిగత వివరాలను ఆధారం చేసుకొని వాళ్ళని రకరకాలుగా బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం ద్వారా వాళ్ళని బీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చేందుకు సహకరించారనేది ఆరోపణ. ఇప్పుడు ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి బంధువు. సో, ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలోనే ఈ నాటకం అంతా నడిచిందని చెప్పేసి కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు ఆరోపిస్తా ఉన్నాయి. దానికి ఆయన మీడియా ముందుకొచ్చి నాకేం సంబంధం లేదు. ఆయన నాకు బంధువే గాని మా ఇద్దరి మధ్య పెద్ద సంబంధాలు లేవని చెప్పేసి మీడియాకి చెప్తూ, దీన్ని బేస్ చేసుకొని నన్ను కాంగ్రెస్ పార్టీకి లాక్కోవడానికి, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రోత్సహించడానికి, బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి, అలాంటి బెదిరింపుకి నేను లొంగేవాడిని కాదు అని చెప్పేసి ఆయన ఏదో తను బీఆర్ఎస్‌కి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్టుగా పెద్దగా మాట్లాడారు. గతంలో రాజశేఖర్ రెడ్డి నన్ను ఇలా బెదిరించినప్పుడన్నీ నేను పార్టీలోకి వెళ్ళలేదు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అని ఆయన మాట్లాడారు. వాస్తవానికి గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగా ఉంది. అందులో ఈయన స్థానం కూడా ఇంకా బలంగా ఉంది గనక ఈయన వెళ్ళలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంత ప్రాధాన్యతలు ఇవ్వరు. సో, మరి అలాంటప్పుడు ఈయన బీఆర్ఎస్‌లోకి ఎందుకెళ్లారు? అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఈయనేమైనా బెదిరించారా? లేదంటే ఈ కేసీఆర్‌తో కలిసి ఏదైనా ఈయన నాటకం ఆడాడా తెలీదు. ఎన్టీఆర్ అంతటి వాడే ఓడిపోయాడు. వీళ్ళంతా రేపు రేవంత్ రెడ్డి అంతా వాళ్ళైనా ఓడిపోతారు. ఎంత వాడైనా ఓడిపోతారు. కానీ ఎన్టీఆర్ ఓడిపోయినప్పుడు, ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచినప్పుడు ఈయన చంద్రబాబు వర్గంలో ఉండి ఎన్టీఆర్‌కి వెన్నుపోటుకు సహకరించిన వ్యక్తే కదా! అలాంటప్పుడు ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోయింది. రేపు కేసీఆర్‌ని పక్కన నెట్టేయడానికి సహకరించడు అనే అవకాశం ఏముంది? సో, నిబద్ధత గురించి వీళ్ళు అవకాశం వచ్చినట్టు మాట్లాడతారు. అవకాశం రానప్పుడు పార్టీలు మారుతూ మాకు ఆ సిద్ధాంతాలు కాదు, ఈ సిద్ధాంతాలు బాగా నచ్చాయని చెప్తా ఉంటారు. రంగులు మార్చడం జనరల్‌గా సహజంగా జరిగిపోతా ఉంటది.